నేను చాలా గొడవలు చూశాను కానీ ఇలాంటి రిచ్ గొడవ ఎప్పుడూ చూడలేదు. చివరికి హస్బెండ్ గెలిచాడో, వైఫ్ గెలిచారో అని నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేనేమనుకుంటున్నానంటే గొడవలో చివరికి వైఫే కదా గెలవాల్సింది అని నేనైతే అనుకుంటున్నాను. అసలు ఏం జరిగిందంటే ఈ ఘటన వచ్చేసి జపాన్‌లోనో ఏదో కంట్రీలో జరిగింది. హస్బెండ్, వైఫ్ ఇద్దరు గొడవ పడుతున్నారనమాట. సో హస్బెండ్ మీద కోపంతో వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బును ఆల్మోస్ట్ అక్షరాల రూ. 1,50,00,000ని హస్బెండ్తో గొడవ పడుతూ హస్బెండ్ మీద కోపంతో బాల్కనీలోంచి కట్లో రూపీస్ కట్లో అట్లా గాల్లో ఎగిరేస్తుంది అనమాట. సో అక్కడ గాలికి ఎగిరిపోయి డబ్బులు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్లో పడవడం వల్ల బండి మీద వచ్చేవాళ్ళు, కారుల్లో వచ్చేవాళ్ళు ఆ నోట్ల కట్లని ఏరుకుంటూ ఉన్నారు. అక్కడంతా ట్రాఫిక్ అయిపోయింది. ఒక పర్సన్ దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడనమాట. ఇది బాగా వైరల్ అవుతుంది. హస్బెండ్ మీద గొడవ పడి రూ. 1,50,00,000 బాల్కనీ నుంచి పడేసింది.